మిత్రులారా, రికార్డుల మోత ప్రేమాభిషేకం ఆ స్థాయి అంటే 9 కేంద్రాల్లో 365 రోజులు ఆడి 75 వారాలు ఆడిన సినిమాకు గల ముఖ్య కారణాలేంటి? కథ ఏంటి? కథ ఒక లైన్లో చెప్పాలంటే సింపుల్ అండి. తను శ్రీదేవిని ప్రేమించాలనుకున్నాడు. ఆ ప్రేమ పొందేందుకు కొంతమంది సహాయం తీసుకుంటాడు. తుదకు ప్రేమ పొందుతాడు. ప్రేమ పొందిన తర్వాత అతనికి క్యాన్సర్ అని తెలుస్తుంది, ఎక్కువ రోజులు బతకడం తెలుస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆమెను ఈ విషయం చెప్తే ఆమె పెళ్లి చేసుకోదని, ఆమె తనను అసహ్యించుకునేలా చేయాలని ఆయన పడ్డ తపనే ఈ ప్రేమాభిషేకం. తుదకు ఆయన మరణించడం, ఆ శ్రీదేవి పెళ్లి చేసుకోవడం, మరణించడం జరుగుతుంది. సరే, ఇది ఇన్ని కారణాలు ఉన్నప్పుడు సినిమా ఇంత గొప్పగా ఎందుకు ఆడింది? సినిమా ఆడుటకు ఎన్ని కారణాలు ఉన్నాయి? ఏం లేదండి. సినిమా ముఖ్యంగా కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, ఏఎన్ఆర్ నటన, ఏఎన్ఆర్ డ్యాన్స్, మాటలు. కథ ఎలా సాగుతుందంటే, అయ్యో ఇంకా ఏం ప్రేమించడం లేదే. ఏఎన్ఆర్ ఎప్పుడు శ్రీదేవిని ప్రేమిస్తాడో, ఆమె ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తుందని ప్రేక్షకుడు ఒక్కసారిగా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరి సహాయం అయితే అతను ఎవరి ద్వారా, జయసుధ అతని ఫ్రెండ్స్ ద్వారా ఆమెను ప్రేమించేలా చేసుకుంటాడు. ప్రేమించేలా చేసుకున్న తర్వాత మధ్యలో కవిత అనే ఆమెను చూసి ఆ దేవిని అనుకుని ఆమెను ఒప్పుకుంటాడు అక్కడ పెళ్లి చూపుల్లో నాగేశ్వరరావు. కానీ నేను మీలో మా దేవిని చూసి ఒప్పుకున్నానండి, క్షమించండి అంటాడు. అంతటి గొప్ప ప్రేమికుడు ఆమె అసహించుకుంటే అప్పుడు ఆ కవిత కన్విన్స్ చేస్తుంది, లేదు అతను చాలా గొప్పగా ప్రేమించాడని. ఎనిహో ప్రేమ ఎస్ అంటే నా కళ్ళు చెప్తున్నాయని పాట. ప్రేమించుకున్న తర్వాత తనకు తెలిసిన విషయం తను క్యాన్సర్ అని. అదే సందర్భంలో పెళ్లి కార్డుల వరకు వెళ్ళిన ఆ పెళ్లి కార్డు డిస్ట్రిబ్యూషన్లో తనకు కవిత భర్త చనిపోయినట్టు తెలిసింది. అతనికి ఇంతకుముందు ఏదో రోగం ఉండి చనిపోయి ఆమె విడుగా మారిందని. అప్పుడు నాగేశ్వర ఆలోచిస్తాడు, నేను మరణించినా కూడా శ్రీదేవి తప్పకుండా ఆమె విడో అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే ఆమె పెళ్లి చేసుకోదు. ఏమైనా సరే ఆమె నన్ను అసహించుకుండేలా చేయాలని ఆ అసహ్యాన్ని ఎంచుకునేందుకు తిరిగి అతను జయసుధ స్నేహం, జయసుధ సహకారం, తర్వాత తన స్నేహితుల సహకారం, తల్లిదండ్రుల సహకారం తీసుకొని ఆమె తనను అసహించుకుండేలా చేసి తిట్టి పంపించేస్తాడు. నేను తప్ప ఇంకెవ్వరు నేను పెళ్లి చేసుకోలేరు, పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాను, ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను పో అంటే. ఎందుకంటే ఆ స్టార్టింగ్లోనే మోహన్ బాబు అంటే ఈమె అన్నకు తన ఫ్రెండ్ మురళీమోహన్కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక ఉండేది. అప్పుడు వెళ్ళి ఆమె అన్నకంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను నాన్న, ఎవరైనా సరే పెళ్లి ఫిక్స్ చేసేయండి. సరేమ్మా అని మురళీమోహన్తో పెళ్ళి చేసేస్తారు. చేసిన తర్వాత వెంటనే పద ఆయన చూడాలి, నేను చూపించాలి, నాకు పెళ్లి చేసుకున్నానంటే అప్పుడు చెప్తాను. ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలా అనుకునేది ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని, నువ్వు సౌభాగ్యంగా ఉండాలని, నువ్వు సుమంగళిగా ఉండాలని. వాస్తవంగా అతను క్యాన్సర్తో వెలువెల్లాడుతున్నాడమ్మా. అప్పుడు అందరూ కలిసి ఆయన చూశానికి వస్తారు. అంటే ప్రేక్షకుడిని ఎంతగా ఆయన నటన, ముఖ్యంగా నాగేశ్వరరావు యొక్క నటన, ఆయన డ్యాన్సులు, ఆ మాటలు, ఆ పాటల్లోని అర్థాలు, ఆ సంగీతం గొప్పగా ఉందంటే అది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్లో వియోగం. ఎంత భయంకరమైన వియోగం అంటే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టడం మొదలుపెడతాడు. అయ్యో అతను చనిపోతున్నాడే, అయ్యో ఆ చనిపోతూ తన ప్రేయసి సుమంగళిగా ఉండేందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడే, ఎంత గొప్ప త్యాగం చేస్తున్నాడు అని ప్రేక్షకుడు ఆయనలో విలీనమైపోయి, కథలో లీనమైపోయి చదువుకు ఆ లాస్ట్లో ఆగదు పాటలో ప్రతి ప్రేక్షకుడు కళ్ళలో కన్నీరు వచ్చి ఆ మరణించిన తర్వాత ద ఎండ్ అనే ఫోటో వేస్తే అసలు అక్కడి నుంచి లేయలేదు చాలామంది. అలా ఏడుస్తూ ఇంటికి వచ్చేసారు ప్రేక్షకులు.